ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే కార్తీక్. నమస్తే సార్. సో ఇయర్ ఎండ్లో కలవడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రేక్షకులు చాలా పెద్ద రైజ్ అంటూ మార్కెట్లో చూశారు. అలాగే మార్కెట్లో చాలా కొత్త రెగ్యులేషన్స్ రావడం చూస్తున్నారు. వీక్లీ ఆప్షన్స్ అనేది ఇండెక్స్లో కొన్ని క్లోజ్ అవ్వడం కూడా చూశారు. పెద్ద వొలటిలిటీ కూడా చూశారు. అయితే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రేక్షకులందరూ నిజంగా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే మాన్యువల్గా చేద్దాము అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఆల్గో అన్న పదం ఒకటి విన్నారు ఈ మధ్య. బాగా మీడియాలో పేరు అనేది చాలా ఎక్కువ వచ్చింది. అసలు ఆల్గో అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గో ట్రేడింగ్ అంటే ఇట్స్ అన్ ఆటోమేటిక్ ట్రేడింగ్ సార్. అంటే లైక్ మనం ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏదైతే మాన్యువల్ ట్రేడింగ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ట్రేడింగ్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. కరెక్ట్. సో ఒక పర్టికులర్ క్రైటీరియా మీట్ అయినప్పుడు ఆ పర్టికులర్ స్క్రిప్ట్లో మనం బై చేసి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలి, మనం ఒక సిస్టమ్ డిజైన్ చేసుకుంటాం కదా. ఈ ఎంటైర్ స్ట్రాటజీ ఆర్ ఈ ఎంటైర్ సిస్టమ్ని మనం ఈ ఆల్గో సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ చేసి దాన్ని ఆటోమేషన్ చేసేయచ్చు. అంటే ఆ సాఫ్ట్వేర్ మనకి డబ్బులు తెచ్చి పెడుతుంది అంటారా? డిపెండ్స్ అపాన్ స్ట్రాటజీ. ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ హ్యావ్ రైట్ స్ట్రాటజీ, ఆల్గో పర్ఫార్మెన్స్ అనేది ఆల్గో పని ఏంటి, మీరు ఇచ్చిన కండిషన్ ఇంప్లిమెంట్ చేయడం తప్ప అది ఓన్గా థింక్ చేయదు. ఇప్పుడు మీరు 9:30కి బై చేయమంటే అది 9:30కి బై చేస్తుంది. కానీ 9:30కి బై చేసే లాజిక్ కరెక్టా కాదని మీరు చెక్ చేసుకోవాలి. అది నిజం. సో ఆల్గోలో మనీ వస్తుందా లేదా, ఇట్ డిపెండ్స్ అపాన్ స్ట్రాటజీ. దాని వెనకాల ఏ బుర్ర అయితే పెట్టి ఆ బ్రెయిన్ సపోర్ట్ ఉంటుందో అది చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎక్సలెంట్. సో రీసెంట్లీ సెబీ ఈ ఆల్గోరిథం బేస్డ్ సాఫ్ట్వేర్ గురించి చాలా సీరియస్గా ఒక డ్రాఫ్ట్ అనేది ఇష్యూ చేయబడింది. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ఈ డ్రాఫ్ట్ అసలు సెబీకి ఆల్గోరిథం సాఫ్ట్వేర్ మీద ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఏదైనా చాలామంది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ లాసులు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇలాంటి కొత్త రెగ్యులేషన్ తేవడం కరెక్ట్ అనుకుందా? దీనికి కారణాలు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్యాక్ హిస్టరీకి వెళ్తే, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గో అనేది ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మాత్రమే సెబీ లిమిట్ చేసింది. బికాస్ దే ట్రేడ్ విత్ బిగ్గర్ క్యాపిటల్, లార్జర్ అమౌంట్స్. కాబట్టి బేసిక్గా ఆల్గో ఎందుకు యూస్ చేస్తామంటే యాక్యురసీ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు 1 lakh or 2 lakhs చేస్తున్నప్పుడు అది పెద్ద డీల్ కాదు. నేను ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి, బై అండ్ సెల్ చేయడానికి, అడ్జస్ట్మెంట్స్ చేయడానికి, హెడ్జింగ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఇఫ్ యూర్ ట్రేడింగ్ విత్ 1,000 crores, 10,000 crores ఇంత బిగ్గర్ క్యాపిటల్స్తో ట్రేడ్ చేస్తున్నప్పుడు మాన్యువల్గా ఆర్డర్స్లో మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్, కొన్నిసార్లు పొరపాటున బై బదులు సెల్, కాల్ బదులు పుట్టు, చాలా ఘోరం అయిపోతుంది. ఈ ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ అంటాం వీటిని. ఈ ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ వల్ల hundreds and thousands crores లాస్ అయిన ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. అవును. అప్పుడు మార్కెట్ కూడా ఒక ఫ్రీక్ లో అనేది క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న ఎర్రర్ వల్ల కూడా ఇట్ కెన్ లీడ్స్ టు బిగ్ లాసెస్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే బిగ్గర్ క్యాపిటల్స్ తో చేస్తున్నారో వాళ్ళ యాక్యురసీ అండ్ వాళ్ళ ట్రేడ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి సో ఆల్గోస్ని వాళ్ళకి లిమిట్ చేసింది, వాళ్ళ వరకు పర్మిషన్ ఇచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్లో కూడా పెరుగుతున్న టెక్నాలజీ యాక్సెస్ వల్ల కానీ వాళ్ళలో కూడా ఆల్గో డిమాండ్స్ వల్ల రీటైల్ పీపుల్ కూడా పర్మిషన్స్ ఇచ్చింది. కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ రెగ్యులైజ్డ్ ఫర్ రీటైల్ పీపుల్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటికీ కంప్లీట్ రెగ్యులేటెడ్ కాదు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద 2021 నుంచి కూడా సెబీ ట్రై చేస్తుంది ఆల్గో రెగ్యులేట్ చేయడానికి, లైక్ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేయడం, పీపుల్ ఒపీనియన్స్, బ్రోకర్ ఒపీనియన్స్ తీసుకుంటుంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద 2021-22లో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో సెబీ ఏం చెప్పిందంటే, రీటైల్ పీపుల్ ఆల్గో చేయండి, కానీ ఆల్గో ద్వారా వచ్చే ప్రతి ఆర్డర్ కూడా బ్రోకర్ దగ్గర ఏదైతే కనెక్ట్ చేస్తాం బ్రోకర్కి, ఏపీఐ కీ ద్వారా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పింది. అది జరుగుతూ వచ్చింది. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో కూడా ఈ ఆల్గో ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పీపుల్కి రాంగ్ క్లెయిమ్స్ ఇస్తున్నారు. దే క్లెయిమ్ దట్ మా ఆల్గో సాఫ్ట్వేర్లో మీరు 10,000 పెడితే డైలీ 5,000 ఎర్న్ చేయొచ్చు. ఇంపాసిబుల్ అది. అండ్ కొంతమంది ఆల్గో ప్రొవైడర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్కి ఇయర్లీ 500x, 500%, 1000% రిటర్న్స్ వస్తుందని ఫేక్ ప్రామిసులు చేస్తూ, కార్తిక్ చెప్పినట్టు ఈ మాటని ముడేసుకొని పెట్టుకోండి. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను, కొన్ని నిజాలు ఉంటాయి మన జీవితంలో. అవసరమైతే ఒక మీటర్ బట్ట తీసుకొని ఆ మీటర్ బట్టలో కొత్త ముడి వేసుకోండి. ఒక్కొక్క ముడి దేనికోసం అనేది మీకు గుర్తు రావాలి. ఆ గుర్తు లేకపోతే నా వీడియోస్, కార్తిక్తో పాటు చేసిన వీడియోస్ మీరు మళ్ళీ చూడండి. ఈ చెప్పిన నిజాన్ని మర్చిపోయారంటే మీకు కొన్ని లక్షలు కోల్పోతారు. సింపుల్ లాజిక్ ఒకటే సార్. ఆల్గో మాన్యువల్ ట్రేడింగ్ అంటే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇవ్వదు. కాకపోతే ఆల్గోల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ యాక్యురసీ పెరుగుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ రిజల్ట్స్ పెరుగుతాయి. దట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్. అంతేగాని మనం థింక్ చేయలేనిది ఏదో ఆల్గో థింక్ చేస్తుంది అనేది రాంగ్. కరెక్ట్.
సో దట్స్ వై ఇలా ఫేక్ ప్రామిసెస్ పీపుల్ ఇవ్వడం వల్ల, ఫేక్ ప్రామిస్ ఇచ్చి 100x 200x రిటర్న్స్ వస్తుందని ఫేక్ ప్రామిస్లు ఇవ్వడం వల్ల చాలామంది ఇన్వెస్టర్స్ లాస్ అవుతున్నారు. అండ్ ఈ ఆల్గో లైక్ ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల మార్కెట్లో వాలటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ సెబీ ఒక లైక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి జస్ట్ అరౌండ్ 2 to 3 weeks బ్యాక్ ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తుంది, ఫైనల్ డ్రాఫ్ట్. దిస్ ఈజ్ నాట్ ఫైనలైజ్డ్. January 3rd వరకు మనం ఒపీనియన్స్ షేర్ చేయొచ్చు సెబీకి. January 3rd తర్వాత సెబీ విల్ టేక్, అంటే ఎగ్జాక్ట్ మేబీ 2025 మిడ్ ఆఫ్ 2025లో ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేస్తుంది. ఈ డ్రాఫ్ట్ ఏం చెప్తుందంటే ఈ ఆల్గో యూజర్స్ 3 types. ఒకరు వాళ్ళ సొంతగా, కొంతమంది టెక్నాలజీ గుడ్ పీపుల్, ఐటీ సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఓన్గా కోడింగ్ ద్వారా వాళ్ళ ఓన్ స్ట్రాటజీని కోడ్ చేసుకుని ఆల్గోగా కన్వర్ట్ చేసుకోగలరు. టెక్ సేవీ పీపుల్ అంటాం వీళ్ళని. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఆల్గో ప్రొవైడర్స్. ఈ ఆల్గో ప్రొవైడర్స్ కూడా ఫర్దర్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్తుందంటే సెబీ ఈ ఆల్గో ట్రేడింగ్ ఏపీఐ కీ ద్వారా వచ్చే ప్రతి ఆర్డర్ని ఆల్గో కింద కన్సిడర్ చేద్దాం. అండ్ ఈ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్చేంజే తీసుకోవాలి. ఇప్పటి నుంచి ఆల్గోలో జరిగే ప్రతి యాక్టివిటీ ఎక్స్చేంజ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్ సేవీ పీపుల్ అని, అంటే మీ సొంతగా మీరు అంటే కోడ్ చేసుకుని మీ సొంతగా మీరు ఆల్గో చేయాలన్నా, లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి పబ్లిక్ కి మీ ఆల్గో సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయాలన్నా, ఆల్గో ప్రొవైడర్ అయినా సరే మీరు ఎక్స్చేంజ్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. ఎలాంటి అప్రూవల్? ఎగ్జాక్ట్లీ, ఎలాంటి అప్రూవల్? మీరు మీ స్ట్రాటజీలో ఏమేం పారామీటర్స్ యూజ్ చేస్తున్నారు, అంటే మీ స్ట్రాటజీని కంప్లీట్గా మీరు ఎక్స్చేంజ్కి డిస్క్లోజ్ చేయాలి. వండర్ఫుల్. దాంతోపాటు ఆ పర్టికులర్ స్ట్రాటజీలో ఉన్న డ్రాడౌన్ ఏంటి, అంటే రిస్క్ పారామీటర్ ఎంత పర్సెంటేజ్ రిస్క్ ఉండొచ్చు అనేది కూడా డిస్క్లోజ్ చేస్తే అప్పుడు సెబీ దాన్ని స్టడీ చేసి ఈ పర్టికులర్ స్ట్రాటజీ వల్ల మార్కెట్లో వాలటిలిటీ ఉండదు, మార్కెట్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదంటే అలాంటి స్ట్రాటజీస్, అలాంటి ఆల్గోస్కి అప్రూవల్స్ ఇస్తుంది. అయితే ఇందులో దీనివల్ల ఏమవుతుందంటే ఈ చెత్త ఆల్గో సాఫ్ట్వేర్స్ ఎన్నైతే రాంగ్ క్లెయిమ్స్ చేస్తున్నాయో అవన్నీ కూడా ఉడిచేస్తుంది అనమాట సెబీ. ఉడిచేస్తారు. అండ్ ఇదే కాదు, మీరు ఆల్గో ఫస్ట్ డిజైన్ చేసుకుని అప్రూవల్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి కదా. ఎక్స్చేంజ్ దగ్గర అప్రూవల్ తీసుకుంటే మీ పని అవ్వదు. ఫ్యూచర్లో మార్కెట్లో వచ్చే ఫ్లక్చువేషన్స్ ఆర్ చేంజెస్ బట్టి కొన్నిసార్లు మన స్ట్రాటజీని మాడిఫై చేయాలి. మీరు చిన్న మోడిఫికేషన్ ఇచ్చినా మళ్ళీ ఆ మోడిఫికేషన్ కూడా అప్రూవల్ తీసుకోవాలి, మళ్ళీ థరో స్టడీ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ దానికి కూడా చెక్-ఇన్స్ ఉంటాయి. దీనివల్ల ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి ఒక సేఫ్టీ అనేది కొంచెం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, సేఫ్టీ అనేది 100% ఎక్కడ లేదండి, రిస్క్ అనేది 100% ఉంటుంది. ఫస్ట్ థింగ్, రాంగ్ క్లైమ్స్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ సేఫ్ అవుతారు కదా, ఇది నిజం. ఓన్లీ అప్రూవ్డ్ ఆల్గోస్ వెళ్ళినప్పుడు ఒక స్టాండర్డ్, ఒక పర్టికులర్ బ్రాండ్కి ఒక స్టాండర్డ్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అలాంటి ఆల్గోస్ యూస్ చేసినప్పుడు చాలా లిమిటెడ్ లాస్ తో మనం బయటికి రావచ్చు, ఒక ఆథెంటిసిటీ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ఆల్గో ప్రొవైడర్స్లో కూడా మళ్ళీ 2 types. ఒకటి వైట్ బాక్స్ ఆల్గోస్ అంటుంది, ఇంకొకటి బ్లాక్ బాక్స్ ఆల్గోస్. ఓకే. వైట్ బాక్స్ ఆల్గోస్ అంటే లైక్ ఇప్పుడు నేను ఆల్గో ప్రొవైడర్ని, సహస్ర ఆల్గో మన ఆల్గో ఉంది, సొంత ఆల్గో. మనం మన స్ట్రాటజీని ఎక్స్చేంజ్కి డిస్క్లోజ్ చేసి మనం ఆ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో రిస్క్ మొత్తం చెప్పి అప్పుడు పర్మిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన స్ట్రాటజీని ఓపెన్గా చెప్పేయాలి. ఓకే. లేదు నేను నా స్ట్రాటజీని ఓపెన్గా చెప్పడానికి నేను రెడీగా లేను, నేను డిస్క్లోజ్ చేయను అంటే ఈ పర్టికులర్ ఆల్గో ప్రొవైడర్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అయి ఉండాలి. అయితే రీసెర్చ్ అనలిస్ట్ అయ్యి ఉంటేనే మీరు డిస్క్లోజ్ చేయక్కర్లేదు ఉండదు. ఒకవేళ మీరు అనలిస్ట్ కాదు, రిజిస్టర్డ్ కాదు అంటే అప్పుడు మీరు డిస్క్లోజ్ చేయాలి. అయితే వైట్ బాక్స్ అంటారా దాన్ని? అప్పుడు డిస్క్లోజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ వైట్ బాక్స్. ఇఫ్ నాట్ డిస్క్లోజ్ దట్ ఈస్ బ్లాక్ బాక్స్. కానీ ఈ బ్లాక్ బాక్స్ ఆల్గో ప్రొవైడర్స్ ఖచ్చితంగా సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అవ్వాలి. ఇది చాలా టఫ్ అండి. చాలా మంది ఎవరైతే అనుకుంటున్నారో ఆల్గో సాఫ్ట్వేర్ ఇచ్చేసేసి అందరినీ మభ్య పెట్టేద్దామని అనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎగిరిపోతారు మార్కెట్ లో నుంచి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న స్క్రాప్ లో 90% ఫేక్ ఆల్గోస్ అన్ని కూడా వాష్అవుట్ అయిపోతాయి. వండర్ఫుల్ ఐడియా. అసలు సెబీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. 2024 ఎండ్ లో ఒక శుభవార్త ఇచ్చింది. లైక్ లాస్ట్ 6 months లో మనం F&O లో కానీ ఇంట్రాడే సెషన్స్ లో చూస్తున్న బిగ్గెస్ట్ వాలటిలిటీ ఈజ్ కమ్స్ ఫ్రమ్ ఆల్గో, అన్రెగ్యులేటెడ్ ఆల్గోస్ వల్లే. ఇష్టం వచ్చినట్టు పని చేయడం, ఎలా పడితే అలా ఆర్డర్స్ తీసుకోవడం బల్క్ క్వాంటిటీస్లో, దానివల్ల వాలటిలిటీ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది. సో అవి తగ్గిపోతాయి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. లైక్ ఇది మిడ్ ఆఫ్ జాన్వరిలో సెబీ ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తుంది. సో అప్పటికి కొంచెం మార్కెట్లో ఈ నాయిస్ అంతా వెళ్ళిపోయి సో ఇన్వెస్టర్స్ కొంచెం సేఫ్ ఆల్గోస్ యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.